మన జీవితంలో కార్లు, ఇల్లు, బైకులు ఇలాంటివి రెంట్‌కి ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కొంతమంది డబ్బున్న వాళ్ళైతే గర్భాన్ని కూడా రెంట్‌కు తీసుకొని పిల్లలు కంటూ ఉంటారు. ఇవన్నీ మన జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఆశ్చర్యంగా కట్టుకున్న భార్యలను కూడా రెంట్‌కు ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్స్ మన దేశంలో ఎందుకు ఉంటాయిలే, వేరే దేశంలో ఉంటాయని మనం అనుకుంటాం. కానీ విచిత్రంగా స్త్రీలను పూజించే మన దేశంలోనే ఇలాంటి ఒక ఆచారం ఉంది. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా మధ్యప్రదేశ్ లోని శివపురి, గుజరాత్, రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం కొనసాగుతుంది. తనలో సగంగా భావించాల్సిన భార్యను ఒక ల్యాండ్ ని రెంట్కి ఇచ్చినట్టుగా బాండ్ పేపర్స్ పైన సైన్ చేయించి మరి రెంట్కి ఇస్తున్నారు. ఆ బాండ్ పేపర్స్ పైన క్లియర్ గా భార్య ఎన్ని రోజులు రెంట్కుండాలో రాసి ఉంటుంది. ఒక వారం లేదా నెల, 6 నెలలు, 1 year ఇలా సమ్ పీరియడ్ వరకు రెంట్కి ఇస్తున్నట్టుగా అఫీషియల్ గవర్నమెంట్ స్టాంప్స్ వేసి మరీ ఇస్తారు. అలా అద్దెకు వెళ్లిన మహిళ యొక్క గడువు ముగిసినట్టయితే ఆ మహిళను తిరిగి తన పేరెంట్స్ దగ్గరికి లేదా హస్బెండ్ దగ్గరికి పంపిస్తారు. మళ్ళీ ఆ మహిళను వేరే కస్టమర్ వచ్చి అద్దెకు తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంటుంది. మహిళ యొక్క వయసు ఎంత తక్కువగా ఉంటే ప్రైస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఇందులో సాడెస్ట్ రియాలిటీ ఏంటంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులే అమ్మాయి తొందరగా వయసుకు రావాలని హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఆ అమ్మాయి యొక్క వయసును బట్టి 10,000 నుండి 2 లక్షలకు పైగానే డిమాండ్ అనేది ఉంటుంది. ఇదంతా జరగడానికి బ్రోకర్స్ మధ్యలో కీ రోల్ ప్లే చేస్తారు. ఈ విధంగా అమ్మాయిని రెంట్కు ఇవ్వడం, తీసుకోవడాన్ని దాడి చప్రాదా అని అంటారు. అమ్మాయి ఎంత ప్రైస్ కి అయితే అద్దెకు వెళ్ళబడిందో అక్కడి ప్రజలు దానిని మొలికి అని అంటారు. ఇక్కడ మొలికి అంటే ప్రైజ్ అని అర్థం. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ కాంట్రాక్ట్ నుండి తప్పుకోవాలి అనుకుంటే కస్టమర్ యొక్క డబ్బులు తిరిగి మొత్తం అతనికి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమనే ఒక మహిళను రెంట్కి ఇచ్చకంటే ముందే ఆ మహిళ యొక్క పేరెంట్స్ లేదా హస్బెండ్స్ ఫుల్ గా ఆమెకు మెంటల్ గా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఆ ప్రాంతాలలో సమాజానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదా అని మనకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఈ సమాజ సేవ గురించి పోలీసులకు మొత్తం తెలుసు, అయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ ప్రజలు దీనిని దాడి చప్రాదా అనే ఆచారం పేరుతో జరుపుకుంటారు. బంధాలకు, ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మన దేశంలో ఆచారం పేరుతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ ఏమైనా యాక్షన్ తీసుకున్నా కూడా మన మామయ్యల గురించి మనకు తెలిసిందేగా. ఈ కలియుగంలో డబ్బుకు లొంగని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇక్కడ అమ్మాయిలను రెంట్కు తీసుకునే వారు అందరూ ధనవంతులే ఉంటారు. ఒక డబ్బున్నవాడు పోలీసులను ఎంత ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. కొంతమంది పెళ్లి కాని వారు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, ధనవంతులు వచ్చి ముందుగా బ్రోకర్స్ ని కన్సల్ట్ అవుతారు. ఆ బ్రోకర్స్ కమిషన్ కోసం పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ఇలా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడిన ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి పేద ఫ్యామిలీస్ కి డబ్బు ఆశ చూపించి రెంట్ కి ఇప్పిస్తారు. పెళ్లి కాని అమ్మాయి అయితే పేరెంట్స్ రెంట్ కి ఇస్తారు. అదే పెళ్లైన అమ్మాయి అయితే హస్బెండ్ రెంట్ కి ఇస్తాడు. మొత్తానికైతే అమ్మాయిలను రెంట్ కు ఇచ్చేస్తారు. ఇక్కడ ఉమెన్ ఏజ్ ని బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుంది. మంచి బాడీ స్ట్రక్చర్, మంచి కలర్, ముఖ్యంగా వర్జిన్ అమ్మాయిలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. 8 నుండి 19 సంవత్సరాల అమ్మాయిలకు మార్కెట్ లో 2 నుండి 5 లక్షలకు పైగానే రేట్ అనేది ఉంటుంది. వాళ్ళు తొందరగా వయసుకు రావడానికి, వాళ్ళ బాడీ తొందరగా పెరగడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అది కూడా స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులే ఇస్తారు. ఇక్కడ అమ్మాయి ఎంత అందంగా ఉంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు అనేది వస్తుంది. ఒకవేళ కస్టమర్ కి అమ్మాయికి గడువు ముగిసినా కూడా అమ్మాయిని ఇంకొన్ని రోజులు ఉంచుకోవాలి అనుకుంటే ఆ కస్టమర్ ఇంకొంచెం ఎక్కువ డబ్బు కట్టి అమ్మాయిని ఉంచుకోవడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. ఇదే అక్కడి ప్రజలకు ఒక ఉపాధిగా మారిపోయింది. ఇలాంటి సమాజ సేవ చూడటానికి, వినటానికి బాగానే ఉన్నప్పటికీ కూడా చాలా మంది మహిళలు వారికి తెలియకుండానే లైంగికపరమైన జబ్బుల బారిన పడుతున్నారు. ఇలా రెంట్కు వెళ్లే అమ్మాయిలు ఆల్మోస్ట్ నిరుపేదలు, చదువుకొని వారే ఉంటారు కాబట్టి వాళ్ళు బయటి వారితో కలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి తెలియదు. నిజానికి వారికి దేనిపైన కూడా సరైన అవగాహన అనేది ఉండదు. అలా కలిసినప్పుడు వారికి తెలియకుండానే వారు లైంగికపరమైన జబ్బుల బారిన పడతారు. అలా వారు వారి జీవితంలో చాలా మంది పురుషుల దగ్గర ఉండాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే గర్భం వచ్చినా కూడా తీసుకోవచ్చు, కానీ ఒక ఆడైనా మగ అయినా ఒక జబ్బు బారిన పడితే దాని నుండి కోలుకోలేకపోతారు. కొన్ని సెక్సువల్ డిసీజెస్ ఒక్కసారి వచ్చాయంటే మనం చచ్చే వరకు పోవు. అలా వారు జబ్బుల బారిన పడడమే కాకుండా వారికి తెలియకుండానే సొసైటీలోకి స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ దాడి చప్రాదా ఆచారం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ ని కూడా ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ వరకు వస్తాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.